Welcome to Degree Maths Tips Telugu. We cover important questions, clear explanations, free PDFs, and strategies for competitive exams. So, hello guys, welcome back to my channel Degree Maths Tips Telugu. So, మనం లీనియర్ ఆల్జిబ్రా అనేది ఫస్ట్ యూనిట్లో లాస్ట్ వీడియో అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం వీడియో. సో, ఈరోజు వీడియోలో మనం లీనియర్ ఇండిపెండెంట్ అండ్ లీనియర్ డిపెండెంట్ మీద ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం అయితే ఉందన్నా. ఇది ఒక్కటే ఉంటుంది, బట్ ఇది మీకు 10 మార్క్స్కి ఇచ్చే ఛాన్స్ కూడా ఉంది. అలాగే సెపరేట్గా కూడా ఇవి 5 మార్క్స్కి ఇచ్చే ఛాన్స్ కూడా అయితే ఉంది నాన్న. సో ఈరోజు వీడియోలో మనం వాటన్నిటి కోసం అయితే డిస్కస్ చేద్దాం, ఓకేనా? సో వెల్కమ్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. సో ఈరోజు ఒకటి చెప్తాను, మన ఛానల్ గురించి మీకు ఒక వీడియో అయితే వస్తుంది సూన్. ప్రతి ఒక్కరు కూడా చెక్ చేయండి, ఓకేనా? సరే, ఇంక లేట్ చేయకుండా టాపిక్ వెళ్దాం. Determine whether the following set of vectors are LD or LI. LI అంటే లీనియర్ ఇండిపెండెంట్ అండ్ LD అంటే లీనియర్ డిపెండెంట్, ఓకేనా? గుర్తుపెట్టుకున్నాను. సరే, మనకి ఇక్కడ 4 ప్రాబ్లమ్స్ అయితే ఇచ్చాను నాన్న. అవి LD అవుతాయా LI అవుతాయా అనేది అడుగుతున్నాడు. సో లీనియర్ ఇండిపెండెంటా లీనియర్ డిపెండెంటా? సరే, ప్రూవ్ చేద్దాం. ఇచ్చింది ఏంటో చూద్దాం. ఫస్ట్ సమ్ ఏంటన్నా 1, 3, 2 అండ్ 1, -7, -8 అండ్ 2, 1, -1. ఇది మనకు ఫస్ట్ సమ్. సరే చేద్దాం నాన్న. సరే, ఫస్ట్ వన్ కాబట్టి నేను ఎస్ తీసుకున్నా. ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా 1, ఆల్ఫా 2, ఆల్ఫా 3 అనుకున్నా. సో మనకి లీనియర్ కాంబినేషన్ ఎలా రాయాలో తెలుసు కదా నాన్న. సో A1 ప్లస్ A2 ఆల్ఫా 2 ప్లస్ A3 ఆల్ఫా 3 ఈక్వల్ టు దీన్ని నేను 0 బార్కి అయితే ఈక్వల్ చేసుకున్నాను, ఓకేనా? సరే, A1 ఆల్ఫా 1 అంటే ఎంత నాన్న? మనకి 1, 3, 2 వేసుకున్నాను. A2 ఆల్ఫా 2 అంటే 1, -7, ఎంత -8, ఓకేనా? A3 ఆల్ఫా 3 అంటే 2, 1, -1 అదైతే వేసుకున్నాను నాన్న. ఇక్కడ మనకి 0 బార్ అంటే ఎంత నాన్న? 0, 3, ఎందుకంటే 3 సెట్స్ ఉన్నాయి కాబట్టి, ఓకేనా నాన్న? క్లారిటీ కదా? ఓకే, ఇక్కడ చూడు. ఇక్కడ నేను A1 × 1 A1 ప్లస్ A1 × 3, ఓకే? ఈ విధంగా అంటే ఇవన్నీ మనం మల్టిప్లై చేసుకున్న తర్వాత, సో ఫస్ట్ ఎక్స్ టర్మ్స్ని అన్ని వదుకునికి, వై టర్మ్స్ని, జెడ్ టర్మ్స్ని, కోఎఫిషియంట్ టర్మ్స్ని అయితే వదుకునికి అయితే తెచ్చుకుంటాం. అంటే అలాగా A1 × 1 అంటే ఫస్ట్ టర్మ్స్, సెకండ్ టర్మ్స్, థర్డ్ టర్మ్స్. అంటే చూడన్నాను, A1 × 1 A1 ఇక్కడికి వచ్చాయి. నెక్స్ట్ సెకండ్ సెట్కి వచ్చాయి A2 × 1 A2, థర్డ్ సెట్లో ఫస్ట్ వన్ A3 × 2 అంటే 2A3. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ ఎలిమెంట్ చేయాలి. A1 × 3 ఎంత? 3A1. నెక్స్ట్ A2 × -1 -7A2. A3 × 2 అంటే A3. A2 × -8 అంటే A1 × 2 అంటే 2A1. A2 × -8 అంటే -8A2. A3 × -1 అంటే -A3, ఓకే? 0, 0, 0. సరే నాన్న, ఫస్ట్ సెట్ తీసుకున్నా. A1 ప్లస్ A2 ప్లస్ 2A3 ఈక్వల్ టు 0, ఒక 0 తెచ్చుకున్నా. 3A1 -7A2 ప్లస్ A3 ఈక్వల్ టు 0, ఓకేనా? రైట్ సైడ్ ఎప్పుడైనా కానీ మనకి ఇలాగా జీరోస్ కానీ వస్తే కనుక వాటిని ఏమంటారు నాన్న? లీనియర్ హోమోజీనియస్ అని అయితే అంటారు నాన్న. అవైతే గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఎప్పుడైతే మనకి ఇలా రైట్ సైడ్ జీరోస్ వస్తాయో వాటిని మనం లీనియర్ హోమోజీనియస్ అని అయితే అంటాం, ఓకేనా? ఇదైతే క్లారిటీగా అయితే గుర్తుపెట్టుకున్నాను, ఓకేనా? నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్దాం. సో నాన్న, దీన్ని బట్టి అయితే నేను మ్యాట్రిక్స్ అయితే ఫామ్ చేస్తున్నాను. సో అది మీ అందరికీ కనిపిస్తుందని నేనైతే అనుకుంటున్నాను నాన్న. సో ప్లీజ్ ఒకసారి అయితే చూడండి, మీకు చాలా ఈజీగా అయితే చెప్తా. సో ఒకసారి రఫ్లో అయితే చూపిస్తున్నాను మీకు. మ్యాట్రిక్స్ A1 అంటే 1, A2 అంటే 1. అంటే ఇక్కడ కోఎఫిషియంట్కి ముందున్న పవర్ వేసుకుంటాం అంతే. అంటే ఇక్కడ ఏమైనా ఉందా అంటే లేదు, 1 అంటే 1. ఇక్కడ 2 ఉంది చూడు, 2. నెక్స్ట్ 0 కూడా వేసుకుంటాం, 0. ఇక్కడ 3 ఉంది, -7 1 అంటే 3 -7 1 0, ఓకేనా? కనిపిస్తుంది కదా? ఓకే. నెక్స్ట్ ఇక్కడ పవర్ 2, 8 -1 అంటే 2 -8 -1 0. ఈ విధంగా అయితే నేనైతే మ్యాట్రిక్స్ అయితే వేసుకున్నాను నాన్న, ఓకేనా? సో అది మీకు బ్యాక్ సైడ్ అయితే చూపిస్తున్నాను.
బట్ మీరు కన్ఫ్యూజన్ అవుతారు కదా అని రఫ్లో చేసి అయితే చూపించాను. ఓకే కదా, ఇక్కడ వరకు వచ్చాం కదా నాన్న. సో ఎప్పుడైతే మనం ఇలా వచ్చామో ఇక్కడ మనకు ఆల్రెడీ తెలిసిన ఫస్ట్ ఈ 3 టర్మ్స్ని ఇక్కడ 3, 2, -8 అయితే ఇప్పుడు మనకి 0 అయితే అవ్వాలి. ఎలాగా సరే చూద్దాం. ఫస్ట్ ఈ రోలోంచి ఈ రో తీయాలంటే ఇక్కడ మనకు 3 ఉండాలి, అప్పుడు ఇది 0 అవుతుంది. సో 3తో అయితే మల్టిప్లై చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ ఇది 2తో అయితే మల్టిప్లై అవ్వాలి. ఓకేనా, అలా అయితే చేసుకోవచ్చు. అంటే R2 చేంజెస్ టు R2 - 3R1. ఓకే, R3 చేంజెస్ టు R3 - 2R1. ఇక్కడ R2. ఓకే కదా నాన్న, ఇక్కడ చూడు ఫస్ట్ది కామన్గా ఉంటుంది. ఇక్కడ చూడండి R2 చేంజెస్ టు 3 × R1 అనేది ఇచ్చున్నాను. ఓకేనా, అంటే ఇక్కడ ఎలా రాసుకొచ్చినాను, ఇప్పుడు 3 × 1 అంటే ఎంత 3, అంటే 3 - 3 అంటే ఇక్కడ 0. ఓకే, 3 ఇక్కడ 3 ఉంటుంది. -7 అంటే -10. ఇక్కడ ఒక 1 ఉంది, ఇక్కడ 3 ఉంటుంది. అంటే ఎంతనాను ఇక్కడ మనకి -3 -2 -5 0. నెక్స్ట్ ఇక్కడ R3 చేంజెస్ టు R3 - 2 × R1. అంటే రో 1 మనం 2తో మల్టిప్లై చేశాక R3లోంచి అయితే తీయాలి. చూద్దాం. R3 సారీ నాన్న, R3 అంటే ఇది ఇక్కడ 2తో మల్టిప్లై చేస్తాం, అంటే ఇక్కడ 2 ఉంటుంది. అంటే 2 - 2 ఎంత 0. ఓకే, ఫస్ట్ థింగ్ 0 వచ్చిందా. నెక్స్ట్ చూడనా, ఇక్కడ 2 ఉంటుంది +2. ఓకే, +2 ఇక్కడ -8. అంటే ప్లస్ మైనస్ కలిపితే అక్కడ అంటే మీకు అక్కడ ఎలా ఉంటుందంటే మీకు తెలుసు కదా. సో -8 అది +2 కానీ ఇక్కడ మధ్యలో నార్మల్గా మైనస్ ఉంటుంది. అంటే అప్పుడు ఈ ప్లస్ మైనస్ కలిపితే మైనస్ వస్తుంది. -8 -2 అంటే -10 ఈ విధంగా. ఓకేనా -10. ఓకే, నెక్స్ట్ 5. ఇక్కడ 2 × 1 అంటే ఎంత నాన్న 2. ఓకే కదా నాన్న, క్లారిటీ కదా. 2 × 2 అంటే 4. ఇక్కడ -5. ఓకే కదా నాన్న. 4 × -5 1 -1 -4 -1 0 కామన్. సో మనకు అవ్వాల్సిన 3 ఎలిమెంట్స్కి 2 ఎలిమెంట్స్ అయితే 0s అవినాయి నాన్న. కానీ ఇంకొకటి అయితే ఉందిరా, అదే మనకి ఇక్కడ -10 అవ్వాలంటే కనుక ఎలాగరా ఇప్పుడు. సో చాలా ఈజీ, ఇందులోంచి తీసే నాన్న. అవుతుందా అవదా, ఎప్పుడు కూడా ఈ ఫస్ట్ రోనే వాడుకోకలేదు. నీకు కావాల్సిన 3 టర్మ్స్ని నువ్వు 0 చేసుకో అంతే, అదే మెయిన్ పాయింట్ అక్కడ. సరే -10 నుంచి -10 తీస్తున్నా అంటే ఇక్కడ చూడనానా, ఇక్కడ -10 అంటే మీరు 20 అవుతుంది కదా సార్, -20 అంటారు చూడు. అదే చెప్తున్నా, ఇక్కడ ఎలాగైతే మైనస్ ఉంటుందో మిడిల్ అక్కడ అలాగ ఉంటుంది. అంటే -10 -10 ఉంటుంది. అంటే ఇక్కడ మైనస్ కలిసినప్పుడు ఏమవుతుంది అన్న ప్లస్ అవుతుంది. అంటే -10 + 10 అంటే ఇప్పుడు -10 + 10 క్యాన్సిల్ అంటే 0 వచ్చిందా లేదా, అదే వేసుకుంటాం ఇక్కడ. ఓకేనా నాన్న, క్లారిటీగా అర్థమైంది కదా. సరే, ఈ విధంగా అయితే మనకు టోటల్గా సెట్ అయితే వస్తుంది నాన్న. నెక్స్ట్ ఇప్పుడు మనకి ర్యాంక్ ఫైండ్ అవుట్ చేద్దాం. ర్యాంక్ ఎంతరా, ర్యాంక్ అంటే ఏం కాదు, నాన్-జీరో రోస్ ఎన్ని అయితే ఉన్నాయో వాటిని మనం ర్యాంక్ అని అయితే అంటున్నాను. అంటే ఇది అంతా 0 అంటే ఇక్కడ ర్యాంక్ ఏం రాదు ఇంకా. బట్ ఇక్కడ నాన్-జీరో ఎలిమెంట్స్ ఉన్నాయి అంటే ఒక పాయింట్, ఇక్కడ కూడా ఒకటి ఉంది అంటే 1, అంటే మొత్తం 2 ర్యాంక్స్ అయితే ఉన్నాయిరా ఇక్కడ. సో అంటే ఏమీ కాదు నాన్న, ఇంకా సింపుల్గా చెప్పాలంటే నీకు 0 వచ్చిందనుకో నీకు ర్యాంక్ వస్తుందా, మార్క్స్ రాదు కదా. ఇది కూడా అంతే. ఇలాగే మార్క్స్ వస్తే నీకు ర్యాంక్ వస్తుంది కదా, ఇది కూడా అంతేరా. సింపుల్గా గుర్తుపెట్టుకో. ఓకేనా. ఓకే, అంటే ఇప్పుడు ఎంత నాన్న 2 ర్యాంక్ అంటే A = A/B = 2 ర్యాంక్. బట్ మనకి ఇక్కడ అన్నౌన్స్ ఎన్రా నాన్న, ఒకసారి చూడు. అన్నౌన్స్ అంటే ఇది A1 A2 A3 అంటే ఇంకా క్లారిటీ ఇవ్వాలంటే ఇవి. ఇక్కడ 3 అన్నౌన్స్ ఉన్నాయి మనకి. బట్ అక్కడ మనకు వచ్చింది 2 ర్యాంక్ వచ్చింది. అంటే అది ఖచ్చితంగా ఏమవుతుందో తెలుసా, అన్నౌన్స్ కంటే తక్కువ వస్తే కనుక అది ఖచ్చితంగా లీనియర్లీ డిపెండెంట్ అయితే అవుతుందిరా. అదే గుర్తుపెట్టుకో. ఓకేనా, క్లారిటీగా అర్థమైంది కదా నాన్న. ఓకే, సెకండ్ సమ్ అయితే ఇక్కడ మీకు ఒక చిన్నది చెప్తాను నాన్న, చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా. ఓకే కదా నాన్న. ఓకే, ర్యాంక్ అన్నౌన్స్ కంటే తక్కువ వస్తే కనుక LD, అదే సేమ్ వస్తే LAరా. అంటే ఇక్కడ ర్యాంక్ కూడా మనకు 3 వచ్చేసింది అనుకో, అప్పుడు ఇది ఏమైపోతుంది అన్న LI అయితే అయిపోతుంది. ఓకే,
లేదు మనకి ర్యాంక్ కంటే తక్కువ, సారీ, అన్నౌన్స్ కంటే ర్యాంక్ తక్కువ వచ్చిందంటే కనుక అది ఎల్డి అయితే అవుతుందిరా, గుర్తుపెట్టుకో. ఓకేనా? సో నేను ఇక్కడ ఒక టర్మ్ అయితే చెప్తాను నాన్న. అది ఎలాగంటే ఇక్కడ మనకి ఎప్పుడైనా చూడు, సో సార్ నేను ఈ మ్యాట్రిక్స్ గట్ట చేయలేను, నేను మర్చిపోయాను, నాకు ఇదేం గుర్తులేదంటే డెట్ కట్టడం తెలుసు కదరా మీ అందరికీ. సో అది చాలా ఈజీగా అయితే చెప్తా. సో సేమ్ ఇలాగే సెకండ్ వన్ చెయ్యి, బట్ నేను ఒక షార్ట్ కట్ అయితే చెప్తాను. ఓకేనా? అప్పుడు ఇది ఎలా వాడాలి, ఎప్పుడు షార్ట్ కట్ అంటే ఇక్కడ 3 టర్మ్స్ ఉండాలి, ఇక్కడ 3 ఉండాలి, అన్నౌన్స్ అనేవి 3 ఉండాలి, ఇక్కడ 3 టర్మ్సే ఉండాలి ఈ సెట్కి, అప్పుడు మాత్రమే వాడాలి. ఓకేనా? 3x3 లాగా. ఓకేనా? సరే నాన్న, ఇప్పుడు చూద్దాం ఎలా వాడాలి అంటే కనుక ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్గా అయితే ఇదే తీసుకున్నాను, చూడు. ఎలా అంటే మనకి ఇచ్చిన ఎగ్జాంపుల్ అయితే ఇదిరా, వేసుకున్న యాజ్ ఇట్ ఈస్గా. అంటే మీకు ఇంకా క్లారిటీగా చెప్పాలంటే ఇదిగో 1 3 2 1 -7 -8 2 1 1 -1 అదే వేసుకున్నా చూడనా, క్లారిటీగా 3 వేసుకున్నానా, డెట్ కట్టినానా. ఫస్ట్ 1, సో హీరో ఎలిమినేట్ అయిపోతే -7 × 1 అంటే 7, -8 × 1 అంటే +8. ఈ విధంగా చేసిన తర్వాత డెట్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత నీకు 0 కానీ వచ్చింది అనుకోరా, అదైతే ఎల్డి, లేదంటే ఎల్ఐ, అంతే. చాలా సింపుల్గా అయితే అవుతుంది. సో మ్యాట్రిక్స్ కన్నా మీకు ఇలాగ డెట్ కట్టుకుంటే చాలా ఈజీగా అయితే అవుతుంది నాన్న. ఓకేనా? అదైతే గుర్తుపెట్టుకోండి. బట్ మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మాత్రం మీరు ఇక్కడ వరకు రాయండి నాన్న, ఇక్కడ వరకు రాయండి. తర్వాత మీకు మ్యాట్రిక్స్ వస్తుంది కాబట్టి దాన్ని ఈజీగా డెట్లో రాసుకున్న మీకు మార్క్స్ అయితే వేస్తారు, నో ప్రాబ్లం. సో సెకండ్ వన్ సేమ్ ఇదే మోడల్ కాబట్టి, సో నీకు నచ్చితే 2 మోడల్స్ చూపించా, నీకు నచ్చిన విధంగా చెయ్యి. ఓకేనా? సెకండ్ వన్ అయితే నువ్వు ప్రాక్టీస్ అయితే చెయ్యి. నేను చేశాను, ఒకసారి అయితే చూసుకోండి. డెట్ మోడల్ అయితే చేశాను. ఓకేనా నాన్న? ఓకే కదా, క్లారిటీ కదా? ఒకసారి అయితే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం అయితే చూద్దాం. సో థర్డ్ ప్రాబ్లం మనకి 4 టర్మ్స్ అయితే ఉన్నాయిరా, 1 1 2 4, నెక్స్ట్ 2 -1 -5 2 అండ్ 1 -1 -4 0 అండ్ 2 1 1 6 ఈ విధంగా అయితే ఉన్నాయి. సో ఇలా మనకి 4 టర్మ్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలో నేనైతే క్లారిటీగా అయితే చెప్తాను, విన్నాను. ఓకేనా? ఫస్ట్ ఇచ్చిన దాన్ని బట్టి అయితే మనం ఎలా రాసుకోవాలో తెలుసు కదా. A1 A2 A3 A4 రాసుకున్నాం, 0 బార్కి అయితే ఈక్వల్ చేసుకుంటాం. డైరెక్ట్గా మనం అయితే ఇప్పుడు ఎలా రాసుకోవాలంటే 4 టర్మ్స్ ఇచ్చినప్పుడు డైరెక్ట్గా మనం మ్యాట్రిక్స్ అయితే వేసుకుంటున్నాను. ఓకేనా? మ్యాటర్ రాసుకున్న తర్వాత ఇదైతే ఇలా స్ట్రైట్గా రాయాలి. ఓకే, 1 1 2 4 ఉంది కదా ఫస్ట్ది, దాన్ని చూడు ఎలా రాసాను, 1 1 2 4. నెక్స్ట్ 2 -1 -5 2 ఉంది, అంటే ఇక్కడ 2 -1 -5 2. నెక్స్ట్ 1 -1 -4 0, 1 -1 -4 0. ఇక్కడ 2 1 1 6, 2 1 1 6. సో 0 బార్ కాబట్టి ఇక్కడ మనకి ఎన్ని జీరోస్ ఉంటాయి, 4 జీరోస్ ఉంటాయి. 4 జీరోస్ అయితే వేసుకున్నా. ఇక్కడ చూడన్నా మనకి అన్నిటిని కూడా 0 అయితే చేసేయాలరా ఫస్ట్. సేమ్ ఇక్కడలాగే ఇక్కడ ఈ 3 టర్మ్స్కి ఇలా అయితే 0 అవ్వాలి. ఓకేనా? సేమ్ ట్రయాంగిల్ లాగా. అంటే ఇక్కడ మనకి ఇది అవ్వాలంటే ఇప్పుడు ఎలాగా, R2 - R1 అయితే చేయాలి. ఇక్కడ నుంచి ఇది 0 చేయాలి. ఓకే, నెక్స్ట్ ఈ రో 0 అవ్వాలంటే ఎలాగనా, R3 ఇక్కడ 1 ఉంది, కానీ ఇక్కడ మనం 2 ఉంటే ఈ 2 మైనస్ అవుతుంది కాబట్టి 0 అయితే అవుతుంది. సో ఇక్కడ మనం R1 నుంచి 2తో అయితే మల్టిప్లై చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 1 ఉంది, అంటే ఇక్కడ మనం 4 తోటి అయితే R1 అయితే మల్టిప్లై చేసి మ్యాట్రిక్స్ అయితే కడతాం. ఓకేనా? ఈ విధంగా అయితే వస్తుందా. నేను ఒక్కటి చెప్తున్నాను, చాలా ఈజీగా అయితే ఉంటుంది మ్యాట్రిక్స్. కొంచెం మీకు అర్థం కాకపోతే నాకైతే కామెంట్ చేయండి రా, నేనైతే మళ్ళీ ఒకసారి చెప్తా. బట్ మనమందరం చేసి వచ్చిన వాళ్ళమే కాబట్టి సో నేనైతే ఇంకా మీకు అయితే ఏమి చెప్పట్లేదు. సో ఈరోజు క్లాస్ అయితే ఇదే నాన్న. సో ఒకసారి అయితే చూసుకోండి. ఈ విధంగా మనకు వచ్చిన అన్నౌన్స్ 4, అవునా, అంటే ఇవి అన్నౌన్స్ అంటే ఇది. ఓకేనా? A1 A2 A3 A4. బట్ మనకి ఇక్కడ వచ్చిన ర్యాంక్ ఎంతరా, 2 వచ్చింది. సో ఇట్ ఈస్ లీనియర్ డిపెండెంట్. ఓకేనా? ఎల్డి అయితే అవుతుందిరా. ఓకేనా? ఈ విధంగా చూసుకోండి, క్లారిటీ అయితే రాయండిరా, మర్చిపోవద్దు. ఓకేనా? లీనియర్లీ డిపెండెంట్ అయితే అవుతుంది.
డిపెండెంట్. ఓకేనా, లీనియర్లీ డిపెండెంట్ అయితే అవుతుంది. ఓకేనా నాన్న, అదైతే గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఎప్పుడైతే మనకి 4కి 4 అయితే వస్తుందో అప్పుడు మాత్రం లీనియర్లీ ఇండిపెండెంట్ అయితే అవుతుంది నాన్న, ఇండిపెండెంట్. ఓకేనా, సో బై మిస్టేక్ రాసుంటా, ఏమనుకోవద్దు. ఓకేనా నాన్న, ఈ విధంగా అయితే కట్టాలి నాన్న, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి ఒక్కరు మన ఛానల్ అయితే షేర్ చేయండి రా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈరోజు క్లాస్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో డెఫినెట్లీ ఒకసారి అయితే నాకైతే కామెంట్ అయితే చేయండి నాన్న. సో థ్యాంక్ యూ. ఇక్కడితో అయితే మీకు చాప్టర్ అయితే క్లోజ్ అయిందిరా. సో ఇంక ఈ రోజుతో మనకైతే ఫస్ట్ యూనిట్ అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ బేసిస్ అండ్ డైమెన్షన్ అనే చాప్టర్ ఉంది. దానికి ఇంకొక పేరు కూడా ఉంటుంది, వెక్టార్ స్పేస్ 2 అని. సో అదైనా బేసిస్ అండ్ డైమెన్షన్ అయినా ఒకటే. సో ఆ యూనిట్ అనేది మనం నెక్స్ట్ వీడియో నుంచి అయితే స్టార్ట్ చేసుకుందాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్.